హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ నవ్వితే నవరత్నాలు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆయనకు అన్ని కోరికలు తీరాయి, కానీ పిల్లలు కావాలి అనే కోరిక మాత్రం తీరనే లేదు. ఎన్నో పూజలు చేశాడు, వ్రతాలు చేసినాడు, అడిగిన వారి కల్లా కాదనకుండా దాన ధర్మాలు చేశాడు. అయినా పిల్లలు మాత్రం పుట్టలేదు. ఒకరోజు గుడికి వెళ్ళి అమ్మవారికి మొక్కుకొని, పిల్లలు కావాలి, నేనేం పాపం చేశాను తల్లి, పిల్లలు లేని బతుకు బతికేనా అని అంటూ కత్తి తీసుకొని కసుక్కున పొడుచుకోపోయాడు. అంతలోనే దేవత ప్రత్యక్షమయ్యి, ఆగు ఆగు, నీకు కావలసింది పిల్లలే కదా, ఇస్తాను, కానీ ఒక షరతు. నీ భార్య కడుపు పండిన వెంటనే నీ రాజ్యం పోతుంది. రాజ్యమా పిల్లలా, నీకు ఏది కావాలో చెప్పు అని అడిగింది దేవత. దానికి ఆ రాజు వెంటనే, తల్లి, రాజ్యం పోయినా పర్వాలేదు, కానీ నాకు పిల్లలు పుడితే చాలు అన్నాడు. సరే అని దేవత 2 పళ్ళిచ్చింది. అవి తీసుకుని వెళ్ళి నీ భార్యకివ్వు అని చెప్పి మాయమైపోయింది. రాజు చాలా ఆనందంగా ఆ పళ్ళు తీసుకుని వెళ్ళి భార్యకిచ్చాడు. కొన్నాళ్లకు ఆమె కడుపు పండింది. దేవత ముందే చెప్పినట్లుగానే కొద్ది రోజులకే పక్క ఊరి రాజు వీళ్ళ మీదకి దండయాత్రకొచ్చాడు. యుద్ధంలో రాజు ఓడిపోవటంతో శత్రువులకు చిక్కకుండా భార్యను తీసుకుని పారిపోయాడు. తన గురించి ఎవ్వరికీ తెలియని ఒక చిన్న గ్రామానికి చేరుకొని అక్కడ ఒక చిన్న గుడిసె వేసుకుని కూలీనాలి చేసుకుంటూ బ్రతకసాగాడు రాజు. 9 నెలలు దాటాక ఆమెకు ఒక చందమామ లాంటి చక్కని కొడుకు పుట్టాడు. పుట్టిన గంటకే మరలా ఇంకొక కొడుకు పుట్టాడు. అలా ఒక కాన్పుకే 2 పిల్లలు పుట్టారు. వాళ్లను చూసి రాజు రాణి ఎంతో ఆనందపడసాగారు. వాళ్ళు ఆడుతూ పాడుతూ నెమ్మదిగా పెరిగి పెద్దవారయ్యారు. ఒకరోజు వాళ్ళు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, మేం పెరిగి పెద్దవాళ్ళయ్యాం కదా, ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాం, ఏం లాభం, కొంచెం కూడా జ్ఞానం మాకు పెరగనే లేదు. అందుకే దేశాలు తిరిగి అక్కడ వింతలు వినోదాలు చూసి వస్తాం, మమ్మల్ని ఆశీర్వదించు అన్నారు. సరే అని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని ఆశీర్వదించి పంపించారు. వాళ్ళిద్దరూ అలా ఒక్కొక్క ఊరు దాటుకుంటా అనేక కొత్త విషయాలు తెలుసుకుంటూ ఒకరోజు ఒక పెద్ద అడవిలోకి వెళ్ళారు. ఆ అడవి మధ్యన వాళ్లకు ఒకే ఒక్క చోట ఒక పెద్ద మామిడి చెట్టు కనిపించింది. దానికి ఒకే కాయ ఉంది. అది కూడా బంగారు రంగులో దగదగా మెరుస్తూ కనిపించింది. ఇదేంటబ్బా ఇలా మెరుస్తుంది అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నంతలోనే అది పైనుండి కిందకు రాలింది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని కింద పడక ముందే గాల్లోనే పట్టుకుంటూ మళ్ళా తిందాంలే అని అనుకొని సంచిలో పెట్టుకున్నారు. అది చాలా మహిమగల మామిడి పండు. 100 సంవత్సరాలు ఒక్కొక్కసారే కాస్తుంది. దాని సంగతి వీళ్ళిద్దరికీ తెలియదు. వాళ్ళు అది మామూలు మామిడి పండేలే అని అనుకున్నారు. వాళ్ళిద్దరూ అలా వెళ్తా కాసేపటికి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నారు. చిన్నవాడికి పాపం వెంటనే నిద్ర పట్టేసింది. కానీ పెద్దవాడికి మాత్రం నిద్ర రాలేదు. ఊరికే అలా కళ్ళు మూసుకునే పనుకున్నాడు. కాసేపటికి ఆ చెట్టు మీదకి 2 చిలకలొచ్చి వాలాయి. ఆ 2 మాట్లాడుకోసాగాయి. అందులో ఒక చిలుక వాళ్ళ దగ్గరున్న పండును చూసి ఇంకో చిలుకతో ఇలా అంటుంది, వాళ్ళ దగ్గరున్న పండు చూసావా, అది మామూలు పండు కాదు, 100 సంవత్సరాలు ఒకేసారి కాసే ఒక మహిమగల మామిడి పండు అది. ఎవరైతే దాని కండ తింటాడో వాడు రాజైపోతాడు, ఎవడైతే దాని టెంక మింగుతాడో వాడు నవ్వితే నవరత్నాలు రాలిపడతా ఉంటాయి అని చెప్పింది. పెద్దవాడు నిద్రపోలేదు కదా, ఆ మాటలన్నీ విన్నాడు. వెంటనే తమ్ముణ్ణి లేపి విషయం చెప్పి తాను కండ తిని తమ్ముడికి టెంక మింగిచ్చినాడు. మరలా ఇద్దరూ నడవటం మొదలుపెట్టారు. అలా నడిచి బాగా అలసిపోయారు. ఇద్దరికీ బాగా ఆకలి వేయసాగింది.
తిందామంటే చుట్టుపక్కల ఎక్కడా ఏమీ దొరకనే లేదు. దాంతో చిన్నవాడు ఒక చెట్టు కింద కూలబడి, అన్న అన్న ఇంకా నేను నడవలేను, నాకు చేత కావటం లేదు, ఎక్కడికైనా ఏదైనా దొరుకుతుందేమో వెళ్ళి నువ్వే తీసుకురా అని అన్నాడు. అన్న సరే అన్నాడు. ఏదైనా తినటానికి దొరుకుతుందేమో అని వెతుకుతూ బయలుదేరాడు. కాసేపటికి ఒక ఊరు వచ్చింది. ఆ ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆయనకు పిల్లలు లేరు. పిల్లల కోసం చూస్తూనే ముసలివాడైపోయి మంచం పట్టాడు. ఈరోజు రేపో అనేటట్టుగా ఉన్నారు. వారసులేమో ఎవరూ లేరు కదా. నేనే రాజంటూ బంధువులంతా కొట్టుకోవటం మొదలుపెట్టారు. రాజు పెద్దలందరినీ పిలిపించి, మన పట్టపుటేనుగుకి ఒక పూలదండ ఇచ్చి పంపించండి. అది ఎవరి మెడలో దండ వేస్తే వాడే నా తర్వాత రాజు. వాడు ధనవంతుడు కానివ్వండి, బిచ్చవాడు కానివ్వండి, యువకుడు కానివ్వండి, ముసలోడు కానివ్వండి, ఎవరైనా సరే ఇదే నా ఆజ్ఞ అని అన్నాడు. అందరూ సరే అని అన్నారు. ఏనుగుకు బాగా అలంకరించి దానికి దండ ఇచ్చి ఊరిలోకి వదిలిపెట్టారు. ఊరంతా ఎవరి మెడలో దండ వేస్తుందా అని చూడటానికి వచ్చారు. రాజసైనికులు వెనకాల నడుస్తూ ఉంటే ఏనుగు ఒక్కొక్క అడుగు దాటుకుంటూ అప్పుడే ఊర్లోకి వచ్చిన పెద్దవాణ్ణి చూసింది. వాడి దగ్గరికి వెళ్ళి పూలదండ మెడలో వేసింది. అంతే, వెంటనే అందరూ వాణ్ణి ఎత్తి ఏనుగు మీద కూర్చోబెట్టి తప్పెట్లు కొట్టుకుంటూ ఆనందంగా ఈలలు వేసుకుంటూ రాజు దగ్గరకు తీసుకువెళ్ళారు. రాజు సంతోషించి తన కిరీటాన్ని రాకుమారుని నెత్తి మీద పెట్టి రాజకుమారుణ్ణి చేశాడు. ఆ తమ్ముడు అడవిలో ఉన్నాడు కదా, వాడికి ఇదంతా తెలియదు. అన్న కోసం చూసి ఏమిటబ్బా ఇంకా మా అన్న రాలేదు, ఏమైపోయాడో ఏంటో అనుకుంటూ అన్నను వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ అన్న ఏమో రాజు కాగానే సైనికులకు పిలిచి, అడవిలో మా తమ్ముడు ఉంటాడు, వెళ్ళి పిలుచుకొని రండి పొండి అంటూ గుర్తులు చెప్పి పంపించినాడు. కానీ వాళ్ళు వచ్చేటప్పటికే చిన్నవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా అన్నదమ్ములిద్దరూ విడిపోయినారు. చిన్నవాడు అన్న కోసం వెతుకుతూ ఒక ఊరికి చేరుకున్నాడు. ఆ ఊర్లో ఒక పెద్ద మేడ ఉంది. దాంట్లో ఒక అవ్వ తన కూతురు ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా చెడ్డవాళ్ళు. ఎవరినైనా వేరే ఊరి నుండి అక్కడికి వస్తే చాలు, ఎలాగో అలా ఒకలాగా వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గరున్నదంతా కాజేసేవాళ్ళు. చిన్నవాణ్ణి చూసి, వీడెవడో బాగా డబ్బున్నాడు అనుకుంటాను, ఏమైనా ఉంటే దోచుకొని పంపుదాం అని అనుకొని దాసీని పిలిచి తనని పిలుచుకురమ్మని పంపించారు. ఆ దాసి వెళ్ళి చిన్నవాణ్ణి పిలుచుకొని వచ్చింది. ఆ తల్లి కూతుర్లు వినయంగా, అయ్యా మీరెవరో మాకు తెలియదు, కానీ చాలా దూర ప్రాంతం నుండి అలసిపోయి వస్తున్నట్టున్నారు. అతిథులకు సేవ చేయటమే మా ఆచారం. దయచేసి ఈరోజు ఇక్కడే ఉండి మా ఆతిథ్యం స్వీకరించండి అంటూ తీయగా మాట్లాడారు. వాళ్ళ గురించి తనకి తెలియదు కదా, దాంతో సరే అని అన్నాడు. వాళ్ళు తనకి బాగా మర్యాదలు చేసి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటే అతనికి ఎందుకో నవ్వొచ్చింది. నవ్వొచ్చి పకా నవ్వాడు. వాడు అలా నవ్వుతా ఉంటే నోట్లో నుంచి గలగలగలామని నవరత్నాలు జారి పడుతున్నాయి. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. విషయం ఏమిటో కనుక్కోవాలని బాగా ఆలోచించి అతనికి తాపిచ్చారు. వాడు బాగా తాగినాక, నువ్వు నవ్వితే నవరత్నాలు పడుతున్నాయి, ఏంటి సంగతి అని అడిగారు. వాడు ఆ మత్తులో జరిగిందంతా చెప్పాడు. అప్పుడు వాళ్ళు, ఓహో అదా సంగతి అని అనుకొని ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి వాంతులయ్యే మందు తీసుకొచ్చి పాలల్లో కలిపి అతనికి తాగిచ్చారు. అంతే, వాడికి వాంతులయ్యాయి. వాంతులలా అయ్యాయో లేదో కడుపులో ఉన్న మామిడి టెంక కూడా బయటకు వచ్చేసింది. వాళ్ళు దాన్ని తీసుకొని సేవకులను పిలిచి, వీడిని ఎత్తుకొని పోయి అడవి మధ్యలో వదిలేసిరండి పోండి అని అన్నారు. వాళ్ళు అలా అనేసరికి ఎత్తుకొని పోయి అడవి మధ్యలో పడేశారు. తరువాత రోజు పొద్దున్నే లేచి చూస్తే అడవి మధ్యలో పడి ఉన్నాడు. జరిగిందంతా గుర్తుకొచ్చింది. రాత్రంతా వాంతులు కదా,
కడుపు ఖాళీ అయిపోయింది. నకనకలాడసాగింది. ఆకలికి తట్టుకోలేక ఎక్కడన్నా ఏమైనా దొరుకుతాయేమోనని వెతుక్కుంటూ బయలుదేరాడు. అలా వెళ్తూ ఉంటే ఒక చోట ఒక పెద్ద చెట్టు కనిపించింది. అది చాలా వింతగా ఉంది. దానికి 3 కొమ్మలున్నాయి. ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క రంగు కాయలున్నాయి. ఇదేంటబ్బా విచిత్రంగా ఉంది అని అనుకుంటా ఆకలికి తట్టుకోలేక ఒక ఎర్రకాయ తిన్నాడు. అంతే, అలా తినడం ఆలస్యం. ఇలా కోతిలాగా అయిపోయాడు. అమ్మో ఇదేందబ్బా కోతి అయిపోయానే అని అనుకుంటూ పక్కన ఉన్న తెల్లకాయ తిన్నాడు. అంతే, వెంటనే గాడిదలాగా అయిపోయాడు. ఇదేం మాయరా దేవుడా అనుకుంటూ పక్కనున్న పచ్చపండు తిన్నాడు. అంతే, మళ్ళా మామూలు మనిషి అయిపోయాడు. ఓహో ఇదా సంగతి అని అనుకొని వాటిని తెంపుకొని మూటగట్టుకొని బయలుదేరి మళ్ళా ఇంతకు ముందు వెళ్ళాడే ఊరికి వెళ్ళాడు. వాణ్ణి చూస్తూనే గుర్తుపడతారనుకొని గడ్డం మీసాలు తగిల్చుకొని మారువేషం వేసుకొని వాళ్ళింటికి వెళ్ళి తలుపు కొట్టాడు. వాళ్ళు తలుపు తీసి ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడిగారు. దానికి వాడు, నేను పెద్ద నగల వర్తకుణ్ణి, మాది పక్క దేశం, రాత్రి అయింది కదా, ఎవరైనా దొంగలొస్తే ప్రమాదమని ఈ రోజుకి ఇక్కడనే పడుకొని రేపు పొద్దున్నే లేచి వెళ్ళిపోతాను అని అన్నాడు. వెంటనే తల్లి కూతుళ్ళు వాడి నుంచి రాత్రి నగల మూట కొట్టేయొచ్చని లోపలికి రమ్మన్నారు. వాడికి బాగా సేవలు చేసి పిండి వంటలు పెట్టారు. వాడిని బాగా తిన్నాక సంచిలో నుంచి పండ్లు తీసి, మీరెక్కడైనా ఇలాంటి ఎర్రకాయలు తెల్లకాయలు చూసారా? ఇవి మా దేశంలో తప్ప ఎక్కడా పండవు. దీని రుచి ప్రపంచంలో ఇంకా ఎక్కడా ఉండదు అని నోరూరేటట్లు తల్లికి చెప్పాడు. తల్లికేమో ఎర్రది, కూతురుకేమో తెల్లకాయ ఇచ్చాడు. వాడి మాటలతో వాళ్ళ నోట్లో నీళ్లురుతున్నాయి కదా, ఇవ్వటం ఆలస్యం. ఆ రుచి ఎలా ఉంటుందో ఏమో అనుకొని లొట్టలేసుకుంటూ గబా తిన్నారు. అంతే, ఇంకా అలా తినటం ఆలస్యం. క్షణంలో ఎర్రపండు తిన్న తల్లేమో కోతి అయ్యింది, తెల్ల పండు తిన్న కూతురేమో గాడిదలాగా మారిపోయింది. వాడు ఇల్లంతా వెతికి మామిడి పండు టెంక తీసుకొని మళ్ళా మింగి బయలుదేరాడు. అలా వెళ్తూ ఒకరోజు వాళ్ళ అన్న ఉన్న రాజ్యానికి చేరుకున్నాడు. వాడు వీధిలో వెళ్తూ ఉంటే ఒక చోట ఒక అతను కోతులు ఆడిస్తూ ఉండటం కనిపించింది. కోతులు ఎగురుతా, పల్టీలు కొడతా, దండాలు పెడతా ఉంటే వీడికేమో నవ్వొచ్చింది. ఇంకా అంతే, గలగలా నవ్వాడు. అంతే, నవరత్నాలు కుప్పలుగా కింద పడుతున్నాయి. అది చూసి రాజసైనికులు ఆశ్చర్యపోయి పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. వెంటనే రాజుకి ఆహా వాడు నా తమ్ముడే అని అర్థమైపోయి ఉరుకుల పరుగుల మీద అక్కడికొచ్చాడు. అలా అన్నదమ్ములిద్దరూ మళ్ళా కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలను పిలుచుకొచ్చి అందరూ ఒకే చోట కలిసి మెలిసిగా హాయిగా ఉన్నారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.